అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మీకు రథసప్తమి రోజు పూజలో పెట్టుకోవడానికి చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేసుకోవాలి, అలాగే రథం ముగ్గు ఎలా వేసుకోవాలనేవి చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయలతో రథం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తున్నాను. ఈ చిక్కుడుకాయలను గుచ్చడానికి కొత్త చీపురు పుల్ల కానీ లేదంటే ఇలా టూత్ పిక్స్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. ముందుగా మొదటి విధానం చూపిస్తాను. దీనిలో ఇలా 2 చిక్కుడుకాయలను తీసుకుని ఆ రెండింటిని ఇలా పుల్లతో గుచ్చుకోవాలన్నమాట. ఇలా 2 చివర్లు గుచ్చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక 2 చిక్కుడుకాయలతో కూడా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 తయారు చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టాలి. దీన్ని ఒక రథంగా భావిస్తారనమాట. ఇలాంటి వాటిని 7 రథాలు చేస్తారు. ఇది కొన్ని చోట్ల ఉన్న ఆనవాయితీ. ఇక రెండో పద్ధతికి వస్తే దీనిలో 7 చిక్కుడుకాయలు తీసుకుని దాంతో రథం తయారు చేస్తారు. ముందుగా ఇలా 2 చిక్కుడుకాయలు తీసుకుని రెండింటిని ఇలా గుచ్చి పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొక 2 చిక్కుడుకాయలు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికొకటి కలపాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ అడుగుదానికి 4 వైపులా కూడా నేను టూత్ పిక్స్ గుచ్చి పెట్టాను. దీనిపైన మనం ఇందాక చేసి పెట్టుకున్న రెండో దాన్ని దూర్చాలన్నమాట. అదొక స్టాండ్లా మనకి రథం ఎలా ఉంటుంది అలా వస్తుందన్నమాట. ఇక్కడితో 4 చిక్కుడుకాయలు అవుతాయి కదా మనకి. ఇలా 4 మూలలా కూడా అడుగున పెట్టిన 2 చిక్కుడుకాయలకి పైన పెట్టిన 2 చిక్కుడుకాయలని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన 3ని కూడా మనం పైన గోపురంలో పెడతాం అన్నమాట. దీనికోసం నేను ఒకవైపు ఈ రెండింటిని జాయిన్ చేసిన పుల్ల తీసుకుని దానిలోకి ఒక చిక్కుడుకాయ దూర్చుతున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయకి 2 వైపులా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి చిక్కుడుకాయని పెట్టుకొని మధ్యలో మనం ఇలా చిన్న పుల్ల గుచ్చేసుకోవాలి. అలా 3 కలిసి మనకి గోపురంలో వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ 2 చిక్కుడుకాయలని ఒకటి ఈ కార్నర్లో ఇంకొకటి ఆ కార్నర్లో పెట్టి పిన్ చేసేసుకోవడమేనమాట. పుల్లతో గుచ్చేసుకోవడమే. అంతే, మన రథం చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇది మనం 7 చిక్కుడుకాయలతో చేస్తామన్నమాట. 7 గుర్రాలకి గుర్తుగా 7 చిక్కుడుకాయలతో. కొంతమంది ఈ పద్ధతిని ఫాలో అవుతారనమాట. ఎవరికి ఏది అలవాటు ఉంటే అది చేసుకోవచ్చు. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయలకి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. మొత్తం అన్ని చిక్కుడుకాయలకి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ రథానికి పూలు కూడా పెట్టి అలంకరించుకోవాలి. ఎర్రని పుష్పాలంటే సూర్యనారాయణమూర్తికి ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఎర్రగా ఉన్నవి పెడుతున్నాను. ఈ రథానికి చక్రంగా రేగిపళ్ళను పెట్టుకుంటారు. చివరిగా ఈ రథంలో మనం సూర్యనారాయణమూర్తిని ప్రతిష్ఠించాలన్నమాట. స్వామివారి ఏదైనా ప్రతిమ కానీ చిన్న కాయిన్ లాంటిది కానీ ఉంటే పెట్టుకోవచ్చు. లేనప్పుడైతే ఇలా ఒక తమలపాకు కానీ చిక్కుడాకు కానీ తీసుకుని దానిలో చందనం పెట్టుకోవాలి. ఎర్ర చందనం అయితే ఇంకా మంచిదన్నమాట. చందనాన్ని స్వామివారిలా పెట్టుకుని దానిపైన బొట్టు పెట్టి దీన్ని మనం రథంలో ఉంచుకోవాలన్నమాట. ఈ రథాన్ని మనం జిల్లేడాకులపై పెడతాం కాబట్టి ఆ రథం లోపల స్వామివారిని ప్రతిష్ఠించి మనం పూజించుకోవాలి. రథం చేయడం చూసారు కదా. ఇప్పుడు రథం ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పూజ చేసుకునే దగ్గర వేసుకునే ముగ్గు అనమాట. ఇది ఏ విధంగా అయినా వేసుకోవచ్చు, కానీ నాకు తోచిన రీతిలో సులభంగా అర్థమయ్యేలా నేర్పిస్తున్నాను నేను ఇక్కడ 5 చుక్కలతో వేస్తున్నాను అనమాట. 5 చుక్కలతో ఒక స్క్వేర్లా వేసుకుని దానికి పై వైపు కొంచెం గోపురం కోసం ఎక్స్ట్రాగా పెట్టాను చుక్కలు. దీన్ని జస్ట్ మనం సింపుల్ మెలికల ముగ్గులా తిప్పుకుంటూ వెళ్తే సరిపోతుందన్నమాట. ఇలా చుక్కలతో రథం ఆకారం చేసుకున్న తర్వాత దీనికి కింద ఒకే ఒక చక్రం పెట్టాలి. సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుందన్నమాట. ఇలా చక్రం వేసుకున్న తర్వాత ఈ రథం లోపల సూర్యనారాయణమూర్తిని వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నా ఛానల్లో ఆల్రెడీ రథసప్తమి పూజా విధానం మంత్రాలతో సహా అప్లోడ్ చేశాను. ఆసక్తి ఉన్న వాళ్ళు దాన్ని కూడా చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, మంత్రం ఇవన్నీ కూడా తర్వాత వీడియోల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఒకవేళ మాకు చుక్కలు పెట్టుకుని వేసుకునే అంత ప్లేసు టైము లేదనుకుంటే ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది నేను పూజ చేసినప్పుడు వేసిన ముగ్గు. ఇలా అయినా సరే వేసుకోవచ్చు. మీకు సమయాన్ని బట్టి, ప్లేస్ని బట్టి, ఓపికని బట్టి
ఎలా అయినా సరే వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది కూడా మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.